నేనేమీ బాధపడ్డం లేదు. నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను అభి గారు. ఎందుకన్నయ్యా? కావ్య పుట్టినరోజు నేను గిఫ్ట్ ఇచ్చిన హాఫ్ శారీలు తను లేకపోవడం కాస్త బాధగా ఉన్నా అభి గారి హాఫ్ శారీ కట్టుకోవడం నాకు బాగా నచ్చింది. పోనీలే, ఇలాగైనా వీళ్ళు కాస్త సంతోషంగా ఉంటారు. సార్, ఆర్డర్ సార్. అభి, ఈరోజు ఆర్డర్ చేయాల్సింది నువ్వే. నీకు నచ్చింది చెప్పు. అయ్యో, నాకేం తెలుసు? నీకేం తెలిస్తే అదే చెప్పు. నువ్వే చెప్తే అదే తిందాం. సరే. చాలు. సరే మేడం. ఒక వాటర్ బాటిల్. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా చెప్పానా? తప్పు చెప్పడం కాదభి, ఒక్క ఐటెం కూడా మిస్ కాకుండా మా అన్నయ్యకి నచ్చినవన్నీ చెప్పేశావు. మరీ ఇంత కోయిన్సిడెంటా అని అలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మా అన్నయ్య ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా ఇవే ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు కూడా అవే ఆర్డర్ చేసావు. నువ్వు ఆర్డర్ చేసినవన్నీ మా అన్నయ్యకి ఫేవరెట్స్. అవునభి గారు, నిజానికి కావ్యకి అవన్నీ ఫేవరెట్స్. ఇప్పుడు మీ ప్లేస్లో నిజంగానే కావ్య కనిపిస్తుంది నాకు. కావ్యకి ఇష్టమైన ఫుడ్, కావ్యకి ఇష్టమైన థింగ్స్, కావ్యకి నచ్చినవి ఏవైనా సరే అవన్నీ నా ఇష్టాలుగా మార్చుకున్నాను. అలవాటు లేనివి అలవాటు చేసుకున్నాను. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. అందుకే తనని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది మాకు. కానీ ఇప్పుడు మీలో తనని చూస్తున్నట్టుగానే ఉంది. అదే నాకు కాస్త ఆనందంగా ఉంది. తన ఇష్టాల్ని మీ ఇష్టాలుగా మార్చుకున్నారంటే తనని మీరు ఎంతగా ప్రేమించారో నాకు అర్థమవుతుందండి. ఇది మామూలు ప్రేమ కాదభి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. తనే లోకంగా ప్రేమించాడు. నా క్లోజ్ ఫ్రెండ్ లేదన్న విషయం నేనే తట్టుకోలేకపోతున్నానంటే ఇంక ప్రాణంగా ప్రేమించిన మా అన్నయ్య ఎంత ఇబ్బంది పడుతున్నాడో నువ్వే ఊహించు. ఈరోజు నీ వల్ల మా అన్నయ్య బాధ తగ్గింది. నువ్వు అచ్చం మా కావ్యలా కనిపించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అభి. మీ బాధ నాకు అర్థమవుతుంది. కాకపోతే నన్ను తన స్థానంలో అనుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది బయటికి చెప్పలేను, చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. పోనీలే, ఇలాగైనా మీరు సంతోషంగా ఉన్నారంటే అదే చాలు. ఏం ఆలోచిస్తున్నావు అభి? ఏం లేదు లక్ష్మి. లేదు, మీరెందుకో డల్ అయినట్టు కనిపిస్తున్నారు. ఏమైందండి? మేం డల్గా ఉంటే హ్యాపీగా మార్చేశావు. ఇప్పుడు నువ్వు డల్ అయిపోతే ఎలా అభి? ఏం లేదు, మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క రోజులో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్యకి? ఎలా వచ్చిందో, ఎలా సంపాదించిందో ఎవరికి తెలుసు? ఒక్క నిమిషం.
నిమిషం అండి. ఉమ్. చెప్పండి రాహుల్ బాబు. చాలా కోపంగా ఉన్నాను అభి. అయ్యో, మీకేమైంది రాహుల్ బాబు? ఆ కనిష్కతో అన్నయ్యతో ఇద్దరితోనూ గొడవ అయింది. అసలు ఏం జరిగింది రాహుల్ బాబు? వాళ్ళు నోటికొచ్చినట్టు పేలుతుంటే తట్టుకోలేక చివాట్లు పెట్టాను. అలా చేయొద్దని చెప్పాను కదా రాహుల్ బాబు. మనం ఆవేశపడ్డం వల్ల ఉపయోగం లేదు రాహుల్ బాబు. నన్నేమన్నా నేను పట్టించుకోను, కానీ ఆ కనిష్క నిన్ను దూషించింది. అన్నయ్య కూడా నీదే తప్పన్నట్టు మాట్లాడాడు. ఒక్క రోజులో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్యకి? ఎలా వచ్చిందో ఎలా సంపాదించిందో ఎవరికి తెలుసు? అన్నయ్య, ఈసారి కంటే ఏదో వదిలేస్తున్నాను. ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను. భార్యనేమైనా అంటుంటే ఏ భర్త ఊరుకోడు. అలాంటిది మంచి కోసం నువ్వు పరితపిస్తుంటే, నిన్ను చెడుగా చిత్రీకరించి వాళ్ళు మాట్లాడుతుంటే తట్టుకోవడం నా వల్ల కాలేదు. కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశం హద్దులు దాటేసింది. వాళ్ళ మీద అరిచేశాను, వాళ్ళ నోరులు మూయించాను. కానీ నా కోపం చల్లారటం లేదభి. అందుకే నీతో మాట్లాడితేనైనా కాస్త రిలీఫ్ దొరుకుతుందని నీకు కాల్ చేశాను. సరే రాహుల్ బాబు, ఆ విషయం మీరు ఎక్కువగా మనసులోకి తీసుకోకండి. మీరు కూల్గా ఉండండి. ఎలా అభి, ఎలా కూల్గా ఉండమంటావు? ఆ కనిష్క రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తుంది. అన్నయ్య కూడా దాని మాటల మాయలో పడి నిన్ను అవమానిస్తున్నాడు. నా భార్య మీద ఎవరైనా నిందలు వేసినా, నోరు జారినా వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. మీకు నా మీదున్న ప్రేమ మిమ్మల్ని ఇలా మాట్లాడించి ఉంటుంది రాహుల్ బాబు. కానీ కొన్నిసార్లు ఆవేశం పనికిరాదు కదా. కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు కదా. సరే, ఇక ఆ విషయం వదిలేయండి రాహుల్ బాబు. అభి గారు, ఆ? ఎవరండి మీ వారా? అవునండి. ఏదో ఒకసారి ఇలా ఇస్తారా, నేను మాట్లాడతాను. రాహుల్ బాబు, గౌతమ్ గారు మాట్లాడతారట. ఒకసారి మాట్లాడండి. హాయ్ రాహుల్ గారు, నేను గౌతమ్ని. హాయ్ గౌతమ్ గారు. ఇప్పుడేం చేస్తున్నారు? లంచ్ టైం కదా, తినడం కోసం బయటకు వచ్చానండి. అవునా, మీరేం అనుకోకపోతే మీరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు కదా.